ఫ్రెండ్స్, మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. నేచురల్ స్టార్ నాని సినిమాకు తన రేంజ్ను ఎలా పెంచుకుంటూ ముందుకు వెళ్తున్నాడో మన కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దసరా నుంచి వరుస సూపర్ హిట్స్తో దూసుకుపోతున్న ఆయన మీడియం రేంజ్ హీరోలలో ఎవరికి లేని విధంగా 2 సార్లు 100 కోట్ల రూపాయల గ్రాస్ సినిమాలను అందుకొని తన సత్తా చాటాడు. లేటెస్ట్ సినిమా హిట్ 3 మూవీ ఓపెనింగ్స్ చూసిన తర్వాత ఇక నాని మీడియం రేంజ్ హీరో కాదు, స్టార్ హీరో అని చెప్పేస్తున్నారు ట్రేడ్ పండితులు. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రానికి మొదటి రోజు అక్షరాల 43 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఈ రేంజ్లో ఒక మీడియం రేంజ్ హీరో సినిమాకు ఇప్పటి వరకు ఈ రేంజ్ ఓపెనింగ్స్ రాలేదు. ఇక బుక్ మై షో యాప్లో ఈ సినిమాకు మొదటి రోజున అమ్ముడుపోయిన టికెట్స్ను చూస్తే ఆశ్చర్యపోక తప్పదు. మొదటి రోజు ఈ చిత్రానికి దాదాపు 2,81,000 టికెట్స్ అమ్ముడుపోయాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం చిత్రానికి మొదటి రోజు కేవలం 2,40,000 టికెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. 2 సినిమాలకు పబ్లిక్ టాక్ ఒకటే కాదు, కానీ ఒకవేళ టాక్ వచ్చినా కూడా గుంటూరు కారంకి హిట్ 3 రేంజ్ ఉండేది కాదని తెలుస్తుంది. టికెట్ సేల్స్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. హిట్ 3 మూవీ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎగబడుతున్నారు. ఇక రెండో రోజు ఈ సినిమా 19 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఓవరాల్గా 2 రోజుల కలెక్షన్స్ వచ్చేసి 62 కోట్ల గ్రాస్, 36 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇంకా ఈ సినిమా 30 కోట్ల షేర్ వసూలు చేస్తే క్లీన్ హిట్ అవుతుంది.